వర్తమాన భారత రాజకీయాల్లో అలవోకగా అబద్ధాలు చెప్పగలిగే నేర్పరి ఎవరు? ఈ ప్రశ్నకు తెలుగు రాష్ట్రాల్లోని 90% మంది ప్రజలు థకీమని సమాధానం చెప్పగలరు. అబద్ధం అయినా ఆయన కవల పిల్లలన్నంత అపఖ్యాతి పాలైన ఆ నాయక శిరోమణి పేరు చంద్రబాబుని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలవుతుందని మునిశాపం ఉంది. అందువల్లే ఆయన నిజం చెప్పడని వైఎస్ఆర్ తరచూ చెబుతూ ఉండేవారు. కళ్ళు ఆర్పకుండా అబద్ధం చెప్పగలిగేవాడే చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డి పలుమార్లు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రామోజీరావు చెంతకు చేరారు, లేదా రామోజీయే చంద్రబాబును చేరదీశారు. రామోజీది గోబెల్స్ అంశ, అంతకంటే నైపుణ్యం గలవాడు. గోబెల్స్ ను తొండ అనుకుంటే రామోజీని ఊసరవెల్లి అనుకోవాలి. భౌతిక శాస్త్రంలో న్యూటన్ వంటి వాడు గోబెల్స్ అనుకుంటే ఐన్స్టీన్ మాదిరిగా అప్డేటెడ్ వర్షన్ రామోజీ. ఆయనకు రాసుకోవడానికి పత్రిక, చూసుకోవడానికి టీవీలు, తీసుకోవడానికి స్టూడియో ఉన్న సంగతి తెలిసిందే. వాటి సాయంతో ప్రోపగండా అనే సబ్జెక్టును అసత్య శాస్త్రంగా అభివృద్ధి చేశారు. రామోజీ బాబులకు ఇంకొందరు పిల్ల గోబెల్స్ తోడయ్యారు. ఇంకేముంది, అసలే కోతి కళ్ళు తాగింది, ఆపై నిప్పులు తొక్కింది. దాన్ని ఎగరకుండా ఆపడం ఎవరి తరం? ఆ కళ్ళు తాగిన కోతికే జనం ఎల్లో మీడియా అనే వాడుక పేరు తగిలించారు. ఈ ఎల్లో మీడియాకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉందనే సంగతి తెలియంది కాదు. పొలిటికల్ బాసు బాబు మీద మన ఎల్లో మీడియా ఈగనైనా వాలనీయదు. ఆయన్ను కుర్చీలో నుంచి లాగి గిరగిరా తిప్పి నేలకేసి కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు గనుకనే 2014లో, ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా 1,000,000 అబద్ధాల నోము నోచింది. 100 అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయాలి అంటారు కదా పెద్దలు. ఇదే స్ఫూర్తితో 1,000,000 అబద్ధాలాడైనా సరే బాబును కుర్చీలో కూర్చోబెట్టాలనే సంకల్పాన్ని ఎల్లో మీడియా తలదాల్చింది. ఎల్లో పత్రికలు, ఛానళ్లు అబద్ధాల మందుగుండును అడ్డదిడ్డంగా పేలుస్తున్నాయి. ఈ అడ్డగోలు కాల్పులు లక్ష్యాన్ని తాకలేకపోతున్నాయి. జనంలో విశ్వసనీయత పూర్తిగా సన్నగిల్లింది. వీళ్ళు పొరపాటున ఎప్పుడో ఒక నిజం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దాంతో కొత్త వార్ ఫ్రంట్స్ ను చంద్రబాబు ఓపెన్ చేశారు. తెలుగుదేశం ఎల్లో మీడియాల స్క్రిప్టును చదవడానికి, అబద్ధాలను వల్లవేయడానికి వేరే గొంతులు కావాలి, వేరే ముఖాలు కనిపించాలి. ఇటువంటి పరకాయ ప్రవేశపు వ్యూహాలను చంద్రబాబు చాలా కాలంగానే అమలు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ వ్యూహాలకు మరింత పదును పెట్టారు. ఇతర పార్టీల్లో, వ్యవస్థల్లో, సంస్థల్లో తన మనుషులను జొప్పించి తనకు అవసరమైనట్టుగా ఆడించుకోవడం చంద్రబాబు వెన్నుపోటుతో నేర్చిన విద్య. చంద్రబాబు ఉచ్చులో పడి ఆయన మెప్పు కోసం ముఖ్యమంత్రి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక న్యాయమూర్తి పరిస్థితిని ఇటీవలే చూశాం. ఆ న్యాయమూర్తి వ్యవహార శైలిని తప్పుబడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తొలగించింది. పైనున్న వారి అండ చూసుకొని అభ్యంతరకరంగా వ్యవహరించిన న్యాయమూర్తికి శృంగభంగం తప్పలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గద్దెనెక్కాలన్న లక్ష్యంతో అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీలతోనూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొత్తులు పెట్టుకోవడానికి చంద్రబాబు పడుతున్న ప్రయాస కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే జనసేనను హత్తుకున్న బాబు బీజేపీ పెద్దల కటాక్షం కోసం నిరీక్షిస్తున్న సంగతి గమనిస్తూనే ఉన్నాం. ఇక రాష్ట్రంలో ఖాయిలా పడిన కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు కౌలుకు తీసుకున్న సంగతి కూడా జగమెరిగిన సత్యమే. జనసేన, బీజేపీలు తనకు ఓట్లను జోడించాలి, కాంగ్రెస్ పార్టీ, వైసీపీ ఓట్లను చీల్చాలి. ఇది చంద్రబాబు, రామోజీల స్వీట్ డ్రీమ్. ప్రత్యక్ష పొత్తు పార్టీలతో పాటు పరోక్ష పొత్తు పార్టీ కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలను ప్రచారం చేయాలి, అపోహలు సృష్టించాలి. అవసరమైన అబద్ధాల స్క్రిప్టును టీడీపీ అందజేస్తోంది. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉంది. చంద్రబాబు ఆకాంక్షల మేరకే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి నియామకం కూడా జరిగింది. పీసీసీ అధ్యక్షురాలితో పాటు ఆ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం ఎల్లో మీడియా భాషనే మాట్లాడుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు ఇంచుమించు చంద్రబాబుకున్నంత రాజకీయ అనుభవం ఉంది. ఆయన శనివారం విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఒక అద్భుతమైన, అనూహ్యమైన, పొట్టలు పగిలేలా విరగబడి నవ్వించే సంచలన ఆరోపణ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీకి ముడుపులు అందుతున్నాయట. కుబేరుడికి చందాలు ఇవ్వడమేమిటో, ప్రపంచంలోనే అత్యంత సంపన్న పార్టీగా బీజేపీకి పేరుంది. 10 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు వారివే. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలంతా ఆ పార్టీ కనుసన్నల్లోనే మసులుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడిప్పుడే కాలు చేయి కూడా తీసుకుంటున్న రాష్ట్రం నుంచి వారికి ముడుపులు కావాలా? ఈ నికృష్టమైన ఆరోపణ చేయడానికి టీడీపీకి ధైర్యం సరిపోదు గనక బంతిని కాంగ్రెస్ కి పాస్ చేసింది. బాల్ దొరికిందని గోల్ కొట్టబోయి కేవీపీ బొక్క బోర్లా పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉమ్మడిగా అక్రమ కేసును బనాయించి జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే.
ఉత్తి పుణ్యానికి అంతకాలం జైల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం సంతృప్తి చెందినట్లు లేదు. ఆంధ్రప్రదేశ్ మంత్రులెవరూ అరెస్టు కావడం లేదేమిటని ఆయన చాలా బాధపడ్డారు. రాష్ట్రంలో అవినీతి జరుగుతున్నదని టీడీపీ ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారానికి వంత పాడటం అన్నమాట. ఇక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలి సంగతి సరే సరి. వైఎస్ఆర్సీపీకి మద్దతిస్తున్న మైనారిటీల ఓట్లు చీల్చడానికి బాబు అప్పగించిన బాధ్యత నిర్వహణ కోసం ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఖండించలేదట. అసలు మణిపూర్లో జరిగిందేమిటి? మతాల మధ్యన ఘర్షణగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? రోజు పత్రికలు చదివే వారికి మణిపూర్ ఘటనల నేపథ్యం తెలిసే ఉంటుంది. అది రెండు తెగల మధ్యన ఏర్పడిన పరస్పర అపనమ్మకం, ఒకరి పట్ల ఒకరిపై అనుమానం. ఇక్కడ మతం లేదు. కొండ ప్రాంత షెడ్యూలు తెగ కుకీలకు, మైదాన ప్రాంత మైతీలకు మధ్య ఏర్పడిన విభేదాలు కారణం. మైతీల్లో మెజారిటీ ప్రజలు హిందువులు కావడం, కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కావడం యాదృచ్ఛికం. ఈ వివాదానికి అది కారణం కాదు. మైతీల్లో క్రైస్తవులు, మహమ్మదీయులు కూడా ఉన్నారు. మైతీలకు షెడ్యూలు తెగ హోదా కల్పించే ప్రతిపాదన పట్ల కుకీల్లో అభద్రతాభావం ఏర్పడింది. తమ భూములు కూడా క్రమంగా మైదాన ప్రాంతాల వారి చేతుల్లోకి వెళ్లిపోతాయేమోనని భయం కుకీలను ఆందోళనకు పురిగొల్పింది. ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఘర్షణలు చెలరేగి కొన్ని సిగ్గుపడాల్సిన సంఘటనలు జరిగాయి. కేంద్రం, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి పరిష్కరించవలసిన స్థానిక సమస్యకు మతం రంగులు పులమడం, మత వైషమ్యాలు లేని రాష్ట్రంలో చిలువలు పలువలు చేర్చి రెచ్చగొట్టడం అవాంఛనీయం. తమ పబ్బం గడుపుకోవడానికి కుటుంబాలను చీల్చడం, కులాల మధ్య కుంపట్లు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం వంటి పనులకు కొందరు రాజకీయవేత్తలు వెనుకాడరు. తమ నోటి వెంట వస్తే రక్తి కట్టవు అనుకున్న సంభాషణల్ని ఇతరుల చేత పలికిస్తారు. ఆ స్క్రిప్ట్ను చదివే వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించి చదవడం మంచిది. అధికార పక్షం మీద అబద్ధాలనే ఆయుధాలుగా ప్రయోగించే కార్యక్రమంలో భాగంగా ఎల్లో మీడియా, జనసేనతో పాటు ఈ వారం కాంగ్రెస్ పరివారాన్ని కూడా చంద్రబాబు రంగంలోకి దించారు. దాంతోపాటు ఒకానొక సర్వే సంస్థను కూడా ప్రయోగించారు. దాని పేరు సి ఓటర్. ఈ సంస్థకు విశ్వసనీయత లేదని, ఈ సంస్థతో చంద్రబాబుకు అక్రమ సంబంధం ఉందని చెప్పడానికి కావలసినన్ని రుజువులున్నాయి. ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎన్నికల కంటే ముందే ప్రజల మూడ్ను అంచనా కట్టి రిపోర్టు ఇస్తే అది కనీసం 90% అన్న వాస్తవానికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దాని ప్రొఫెషనలిజం మీద నమ్మకం కుదురుతుంది. గత 2 దశాబ్దాలుగా మన దేశంలో సెఫాలజీ ఒక శాస్త్రంగా బాగా వేళ్ళూనుకుంది. 90 నుంచి 95% వరకు ఖచ్చితత్వంతో చాలా సంస్థలు రిపోర్ట్లు ఇవ్వగలుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఖచ్చితత్వం లేకపోయినా ట్రెండ్నైతే సరిగ్గానే పట్టుకుంటున్నాయి. విజేతను ముందుగానే గుర్తించగలుగుతున్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 86% అసెంబ్లీ సీట్లను, 88% పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. ఇటువంటి భారీ విజయాల సందర్భాన్ని వేవుగా, ప్రభంజనంగా పేర్కొంటారు. ప్రభంజనం ఉన్న సందర్భాల్లో ఔత్సాహిక సర్వే సంస్థలు సైతం విజేతను సరిగ్గానే ఊహిస్తాయి. సీట్ల సంఖ్యను చెప్పడంలో ప్రొఫెషనల్ సంస్థలు కొంత మేరకు దగ్గరగా రావచ్చు. ఇటువంటి సందర్భాల్లో కూడా సీట్ల సంఖ్యను పక్కన పెట్టి అసలు విజేతనే తప్పుగా ఊహించేవాడు ఎవడైనా ఉంటాడా? ఒక్కడున్నాడు. వాడే సి ఓటర్. ముందస్తు సర్వేలో వైసీపీకి 10 సీట్లు, టీడీపీకి 15 సీట్లు వస్తాయని రిపోర్టు ఇచ్చాడు. పోలింగ్ జరిగిన రోజు ఎగ్జిట్ పోల్లో కొద్దిగా సవరించి వైసీపీకి 11, టీడీపీకి 14 ఇచ్చాడు. వాస్తవ ఫలితం తెలిసిందే. వైసీపీకి 22, టీడీపీకి 3 సీట్లు వచ్చాయి. ఆ 3 సీట్లను కూడా 10,000 లోపు ఓట్ల తేడాతోనే టీడీపీ గెలిచింది. అంత వేవును అంచనా వేయలేకపోతే అది ఒక ప్రొఫెషనల్ సంస్థగా పనిచేయడం తగునా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే పోలింగ్ ముగిసిన రోజున సి ఓటర్ సంస్థ ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం 160 సీట్లు గెలవబోతుందని ప్రకటించింది. వాస్తవానికి ఆ ఎన్నికల్లో టీడీపీకి 47 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి. ప్రొఫెషనల్ సంస్థ చేసే సర్వే ఇంత దారుణంగా వికటిస్తుందా? వచ్చే ఎన్నికలకు సంబంధించి గత నెల రోజుల్లో 13 సర్వేలు వచ్చాయి. అందులో 12 సర్వేలు వైసీపీ గెలుస్తుందని చెప్పాయి. 47.7 నుంచి 51% వరకు ఆ పార్టీ ఓట్ షేర్ను అంచనా వేశాయి. టీడీపీ గెలుస్తుందని అంచనా వేసిన వాడు మళ్లీ ఒకే ఒక్కడు, వాడే సి ఓటర్. టీడీపీకి 17 పార్లమెంటు సీట్లు, వైసీపీకి 8 పార్లమెంటు సీట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేసింది. వైసీపీకి 41%, టీడీపీకి 45% ఓటు షేరు ఉన్నట్టు ప్రకటించింది. ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టది ఇంకో దారి అంటారు. ఇప్పుడు సి ఓటర్ అనే సంస్థది అదే దారి. చంద్రబాబుకు సంబంధించిన ఎన్నికలు జరిగే ప్రతి సందర్భంలోనూ సి ఓటర్ సంస్థ ఆయన పార్టీయే గెలుస్తుందని రిపోర్ట్లు ఇచ్చింది. గడిచిన 25 సంవత్సరాలుగా ఆ సంస్థది ఇదే కథ. చంద్రబాబు అనగానే ఆటోమేటిక్ గా విజేత అని వచ్చేటట్టు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఏదో వీళ్ళ దగ్గర ఉన్నట్టుంది. సి ఓటర్ అనే సంస్థ చంద్రబాబు పెంపుడు చిలక అనడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయి. ఈ పెంపుడు చిలక పలికిందని గడిచిన 2 రోజులుగా ఎల్లో మీడియా పండగ చేసుకుంటోంది.
కానీ క్షేత్రస్థాయి ఫీడ్బ్యాక్ ప్రకారం 5 ఏళ్ల క్రిందటి ఫలితాలే ఆంధ్రప్రదేశ్లో పునరావృతం కాబోతున్నాయని ఘంటాపథంగా చెప్పవచ్చు.